సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్ట్ కావడంతో ఆ పరిశ్రమలోని కాక పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమలోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎగిసిపడ్డ మంటలు అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడు జరిగినప్పుడు సమీపంలో దాదాపు 11 మంది కార్మికులు ఉంటే అందులో 4కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఆర్డీఓ రవీందర్ అగ్ని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు సాయంత్రం మనకు పాశమైలారంలో ఫేజ్ 2లో ఉన్నటువంటి 2 కెమికల్స్ ఇండస్ట్రీలో మేజర్ ఫైర్ అయింది. సాలిబ్రస్ అండ్ వనమాలి ఇండస్ట్రీలో సాలిబ్రస్లో స్టార్ట్ అయిపోయి వనమాలి ఇండస్ట్రీకి ఎక్స్టెండ్ అయింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ మేము ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ప్రాథమికంగా చాలా మేజర్ ఫైర్ ఉంటే ఇండస్ట్రియల్ ఫైర్ వెహికల్స్ ప్లస్ 2 అగ్నిమాపక కేంద్రాలు పటాన్చేరు అండ్ సంగారెడ్డి వెహికల్స్ కూడా వచ్చి కంప్లీట్ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని మాకు ప్రాథమికంగా సమాచారం తెలిసింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రావాల్సింది. అందులో ఒక అతనికి చాలా సివియర్గా ఇంజ్యూరీస్ అయ్యాయి. మిగతా 3కి మామూలు మైనర్ ఇంజ్యూరీస్ అయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఫైర్ వెహికల్స్ స్పాట్ రాకముందే అక్కడికి వాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్కు. ప్రస్తుతానికైతే పరిస్థితి కంప్లీట్గా అదుపులోకి వచ్చేసి ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఇంకో గంట సేపు వరకు వెహికల్స్ ఇక్కడే ఉంటాయి. ఎటువంటి ఫైర్ జనరేట్ అయ్యే అవకాశం లేదు. పక్క ఇండస్ట్రీ కూడా ఎక్కడ కూడా ఎక్స్టెన్స్ అయ్యే అవకాశం కూడా లేదు. కార్మికులు ఇందులో ఏ పరిశ్రమలో అది సాలిబ్రస్ లో అయినట్టుగా మాకు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఈరోజు ఈవినింగ్ దాదాపు 7:30 ప్రాంతంలో పాశమైలారం ఐడిలో ఉన్నటువంటి సోలిబ్రియాస్ ల్యాబొరేటరీస్లో దాని పక్కన వనమాలీస్ ల్యాబొరేటరీస్లో కూడా మంటలు వేసాయి. సోలిబ్రియాస్లో రియాక్టర్ పెరగడం వల్ల అందులో ఉన్న మంటలు వనమాలి రావడం జరిగింది. మన డిఎఫ్ గారి ఆధ్వర్యంలో 5 ఆఫీసర్స్, 4 ఫైర్ ఇంజన్స్, దాదాపు 30 మంది సిబ్బంది 2 గంటలలో పూర్తిగా వాటిని ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఈ మంటలలో 4 గాయపడ్డారు. అందులో పరిస్థితి తీవ్రంగా ఉంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంఘటన పైన పూర్తిగా విచారణ చేసి సరిగ్గా నివేదిక సమర్పించడానికి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి యొక్క ఫాల్ట్ ఇది, ముందు జాగ్రత్త చర్యగా తీసుకోకపోవడమా లేకపోతే ఏమైనా కారణాలు ఉన్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీ, ఫైర్, రెవెన్యూ, పోలీస్ అన్ని అధికారులు అన్ని సంబంధించిన సమగ్రమైన